అలసందలతో మిక్చర్ రెడీ అయిందనమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. అలసందలు గుగ్గులు చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే 2 క్యారెట్లు తురుము పెట్టుకోవాలి, అలాగే ఒక నిమ్మ చెక్క, కారం, సాల్ట్, వీటితో మనము మిక్చర్ తయారు చేద్దాము. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత క్యారెట్ తురుము వేసానమాట, సాల్ట్, కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టుగా. అలా మిక్స్ అయిన తర్వాత అది ఉడికించుకున్న అలసందలు వేసేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. చూసారా, అలా కలుపుకున్న తర్వాత బాగా నేను చేత్తో కలిపాను, స్పూన్తో సరిగ్గా కలవలేదనమాట. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క పిండానమాట. పిండి కలుపుకొని మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నా దగ్గర లేదు ప్రజెంటు. దాని మీద నేను ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకున్నాను. చూసారా, కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.